అందరికీ నమస్కారం. ఇప్పుడు కంచిచర్లో హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో లో కాస్ట్లో నేను ఒక వెంచర్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు ఏపీటీఎస్ గారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు అతి తక్కువ కాస్ట్లో అంటున్నారు కదండి, ఇది స్క్వేర్ యార్డ్ కాస్ట్ ఎంత, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఈ వెంచర్లో నుండి 11,50,000కి ఈస్ట్ ఫేసింగ్, 11 లక్షలకి వెస్ట్ ఫేసింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మనకి ఆ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా, అదే నేషనల్ హైవే, విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే. హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. హైవే నుండి ఇలా నడుచుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ మీకు హైవేకి ఇంత దగ్గరగా కంచిచర్లలో 11,50,000కి ఈస్ట్, 11 లక్షలకి వెస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. 11.5 లక్షలకి ఎన్ని గజాలు వస్తుంది? ఈస్ట్ ఫేసింగ్ మీరు 135 గజాల నుండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. వెస్ట్ ఫేసింగ్ 126 గజాల నుండి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు 11.5 లక్షలు అంటున్నారు కదా, ఇది రీజనబుల్ ప్రైస్ ఏనంటారా? చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీ గజాల్లో చూసుకుంటే ఇక్కడ 8,500 పడుతుందండి. ప్రస్తుతం పరిటాల, కంచిచర్ల, మూలపాడులో పొలాల రేట్లు అంటే ల్యాండ్ రేట్స్ ఎంత ఎలా పెరిగినాయో మీకు తెలుసు. క్రోర్స్ లోకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వెంచర్ డెవలప్మెంట్ చేయాలంటే మనకి 14,000, 15,000 రూపాయలు ఈ సరౌండింగ్ లో హైవే నుండి ఇంత డిస్టెన్స్ లో సేల్ చేస్తున్నారు. మరి 14,000, 15,000 అమ్మే ప్లేస్ లో 8,500 స్క్వేర్ యార్డ్ అంటే రీజనబుల్ లా కదా, మీరే చెప్పండి. కంపేర్ చేసుకుంటే ఇది రీజనబుల్. ఇంకా దీనికి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమొస్తాయి? సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంటే మెయిన్ ఏంటంటే హౌసెస్ అండి. అవన్నీ మీరు చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్స్, హౌసెస్. నెక్స్ట్ ఇప్పుడు 8 లైన్స్ చేయబోతున్న హైవే అదే హైదరాబాద్ టు విజయవాడ హైవే. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ మ్యాటర్ ఆఫ్ ఒక 3 minutes లో రీచ్ అయిపోవచ్చు. 3 నిమిషాల కన్నా 1 నిమిషం కూడా ఎక్కువ పట్టదు. ఔటర్ రింగ్ రోడ్ కి మార్కింగ్ జరిగిందండి. రీసెంట్ గా గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ఎనీ టైం వర్క్ స్టార్ట్ చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ మనకి 3 నిమిషాల డిస్టెన్స్ లో ఉందండి. ఈ పక్కనే ఉన్న పరిటాల్లో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. అలాగే మనకి ఆ పక్కనే ఉన్న మూలపాడులో మనకి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి. 2-3 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుండే మనం రాజధానిలోకి వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు ఈ కంచిచర్ల మన వెంచర్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో నేరుగా మనం అవతల టెంపుల్ అమరావతికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆకుండా వెళ్తే గుంటూరు సిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే అర్థం ఏంటంటే 2-3 సంవత్సరాలు మీరు వెయిట్ చేస్తే కనుక ఇప్పుడు విజయవాడ నుంచి నేరుగా కంచిచర్ల ఎలా వస్తున్నారో కంచిచర్ల నుంచి నేరుగా గుంటూరు సిటీలోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఫెసిలిటీ ఏరియాకి. నెక్స్ట్ నేను ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పా. ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా డైరెక్ట్ రాజధానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారంటే వైకుంఠపురం వెళ్ళిపోతారు. ప్రస్తుతం వైకుంఠపురం ల్యాండ్స్ అన్ని కూడా రాజధానిలోకి తీసేసుకున్నారు. అలాగే మనకి అక్కడే రైల్వే స్టేషన్ వస్తుందండి పరిటాల్లో. ఆ రైల్వే లైన్ ద్వారా అయినా సరే మనకి డైరెక్ట్ రాజధానిలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మూలపాడు అండి. మూలపాడు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ఇంకా ఎన్నో రోజులు పట్టదో, 1 month లో స్టార్ట్ చేస్తారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే అవతల మనం డైరెక్ట్ 1 lakh జాబ్స్ ఏవైతే గవర్నమెంట్ చెప్తుందో ఆ ప్లేస్ కి రీచ్ అయిపోతామండి. అదే క్వాంటమ్ వ్యాలీ. అసలు క్వాంటమ్ వాల్యూకి దీనికి సంబంధం ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి హైదరాబాద్ లో హైటెక్ సిటీని, కూకట్పల్లిని పోల్చుకోవచ్చు మనం. అయితే కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి ఒకప్పుడు కనెక్టివిటీ అనేది లేదు. ఆ బ్రిడ్జ్ ఫామ్ చేసిన తర్వాత కూకట్పల్లి నుంచి మనం హైటెక్ సిటీకి, హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లికి చాలా ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నాం. హైటెక్ సిటీ దగ్గర ఏ రేట్లు ఉన్నాయో కూకట్పల్లిలో కూడా అవే రేట్లు ఉన్నాయి. మొన్న ఆక్షన్ పెడితే గజం 2,98,000 వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మనకి లేని బ్రిడ్జ్లు 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిన తర్వాత మరి అవతలకి కనెక్టివిటీ వచ్చిన తర్వాత అవతల ఏ రేట్లు ఉంటాయో దాంట్లో సగమైన ఉంటాయి కదండి. మరి ఇప్పుడు అవతల ఎంత రేట్లు ఉన్నాయి? వైకుంఠపురం దగ్గర 50,000 ఉంది. మనకి రాయపూడి దగ్గర 1,00,000 రూపాయలు ఉంది గజం. రైతుల ప్లాట్లు మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పే రేట్లు అవే. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి? 8,500 రేటు. మరి ఈ బ్రిడ్జ్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కి ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నప్పుడు మరి అక్కడ హై రేట్లు పెట్టి కొనలేనప్పుడు ల్యాండ్ అవైలబుల్ గా ఇక్కడే ఉన్నప్పుడు మరి ఇక్కడ కొంటారా లేదా? ఫ్యూచర్ లో ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉంటాయా చెప్పండి? కనీసం 25,000 వేసుకోండి, మినిమం 25,000 వేసుకోండి ఇక్కడ పెరగబోయే రేట్లు. ఇప్పుడు మీరు చెప్పిందంతా బానే ఉంది. ఇప్పుడు రైల్వే అన్నారు కదా, రైల్వే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మనం పరిటాలండి. నెక్స్ట్ 3 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు అక్కడికి. ఇటు 3 నిమిషాల్లో మనం ఇన్నర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతాం, ఇటు 3 నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడైతే మనకు వస్తుందో అక్కడే రైల్వే స్టేషన్ వస్తుంది. లాజిస్టిక్ పార్క్ కూడా అక్కడే వస్తుందండి. ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ ఇటు ఇప్పుడు 50,000 ఉంది కాబట్టి ఇక్కడ మీరు 25,000 అయినా అవుద్ది అని ఫ్యూచర్ లో ఖచ్చితంగా అవుద్దండి. ఏపీటీఎస్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే కూకట్పల్లి లాగా డెవలప్ అయ్యింది, అది హైటెక్ సిటీ లాగా డెవలప్ అయ్యింది, కనెక్టివిటీ రోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ బాగా డెవలప్ అయ్యింది అంటున్నారు. మేము దీంతో పాటు డెవలప్మెంట్స్ కూడా చెప్తున్నాం కాబట్టి అందరికి ఉపయోగపడేది ఈ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.